వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించింది అంటే ప్రతి ఒక్కరూ జస్టిస్ కోసం పోరాడుతూనే ఉన్నారు. దేశం మొత్తం జస్టిస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేటువంటి దాంతోనే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సిబిఐ విచారణ ఎప్పుడైతే చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి కొత్త కొత్త కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో దీనికి సంబంధించినటువంటి ఒక కల్ప్రిట్ స్టోరీ మనం విన్నాము. ఈ ఇన్సిడెంట్కి సంబంధించింది సిబిఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో కొన్ని ఫైండింగ్స్ అయితే మనం చూడటం జరిగింది, కొన్ని ఫాల్ట్స్ కూడా మనం వినటం జరిగింది. అయితే అవేంటి అండ్ సిబిఐ ప్రొసీడింగ్స్ ప్రకారం ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, జస్టిస్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, సిబిఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో త్వరితగతిన న్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కొన్ని ఫైండింగ్స్ అటాప్సీ రిపోర్ట్ ప్రకారం కొన్ని ఫైండింగ్స్ ఏం స్పెక్యులేట్ అయ్యాయి, ఏవైతే ఫైండింగ్స్ ఉన్నాయో నిజంగా అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుంది అనేటువంటిది ఎలా ఉంది? హైకోర్టు ఈ విషయంలో ఎంటర్ అయిన తర్వాత నాగరాజ్ గారు, సిబిఐ అన్నది అంటే హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సిబిఐ దీని ముందుకు వచ్చింది. లోకల్ పోలీసులు కాకుండా సిబిఐ వాళ్ళు దీని మీద ఇంటరాగేషన్ స్టార్ట్ చేశారు. సో సిబిఐ అనేది ఒక స్పెషల్ ఒక దర్యాప్తు సంస్థ. ఇది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వీళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. లీగల్గా చెప్పాలంటే సెక్షన్ సిఆర్పిసిలో సెక్షన్ 161, 162 ఇవన్నీ కూడా సిబిఐ వరకు క్లియర్ ఇంటరాగేషన్స్ ఇస్తుంది అనమాట, గైడెన్స్ ఇస్తారు. అంటే ఇక్కడ రెండు రకాలుగా వాళ్ళు చేస్తారు. ఒకటి సాక్షుల్ని విచారించడం, అనుమానితుల్ని విచారించడం. అంటే విట్నెస్ అన్ని అంటే ఐడెంటిఫై చేస్తారు, సాక్షులందరినీ కూడా. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, పరోక్ష సాక్షులు కావచ్చు, ఎవిడెన్సెస్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ తీసుకోవడం, అటాప్సీ రిపోర్ట్స్ తీసుకోవడం, ఆయా అక్కడ సందర్భంలో ఫోన్ రికార్డింగ్స్ ఏమేమి జరిగాయని కూడా కలెక్ట్ చేస్తారు. దీనిలో భాగంగా మనకి ఈరోజు మార్నింగ్ అటాప్సీ రిపోర్ట్ రిలీజ్ అయింది బయటికి మన న్యూస్లోకి. సో అటాప్సీ రిపోర్ట్ ప్రకారం అంతకుముందు రిపోర్ట్ కాకపోవడం సంచలనం అవుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో దీనికి అటాప్సీ రిపోర్ట్కి కొద్ది తేడా ఉంది. కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కొన్నిటికి డిఫరెన్షియేట్ జరుగుతుంది అక్కడ. అంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే ఆమె యొక్క కాలర్ బోను, పెల్విక్ బోన్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయబడి ఉంది అని అందులో బాగా మనకి రూమర్స్ జరిగాయి. ఇప్పుడు అటాప్సీ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆమె బాడీ మీద ఎటువంటి ఫ్రాక్చర్స్ అయితే లేవు అన్నది కన్ఫర్మ్ జరిగింది. ఈ పెల్విక్ గ్లాండ్ కూడా ఎక్కడ డ్యామేజ్ జరగలేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆమె వెజినాలో 155 గ్రామ్స్ ఒక విసిడ్ అంటే ఒక థిక్ ఒక జిగట లాంటి పదార్థం ఏదో ఉంది. అంతకుముందు ఒక డాక్టర్ గోస్వామి గారు అని చెప్పారు. దాని మీద ఆ గోస్వామిని మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏం చేశారంటే అతను సస్పెండ్ చేసింది. ఈ ఇంటర్నల్ డాక్టర్స్ రిపోర్ట్, పోస్ట్మార్టం రిపోర్ట్స్ బయట రిలీజ్ చేయకూడదని చెప్పి అప్పటి వరకు మమతా బెనర్జీ అతను సస్పెండ్ చేసింది, గోస్వామి అని ఒక డాక్టర్ని. కానీ ఈరోజు మనకు అటాప్సీ రిపోర్ట్లో అది కన్ఫర్మ్ జరిగింది. ఆమె వెజినాలో 155 గ్రామ్స్ ఒక లిక్విడ్ ఐటమ్ ఉందని చెప్పేసి. సో ఇదొకటి కన్ఫర్మ్ జరిగింది. మూడోది ఆమె బాడీ మీద ఒకరు కాకుండా 2-3 వ్యక్తులు చేశారని ఇంతకుముందు మనం మీడియాలో కన్ఫర్మేషన్ జరిగింది. ఇప్పుడు కూడా అటాప్సీ రిపోర్ట్లో అదర్ దాన్ 1 పర్సన్ ఆమె మీద గ్యాంగ్ రేప్ అన్నది జరిగింది అన్నది అటాప్సీ రిపోర్ట్లో కన్ఫర్మేషన్ జరిగింది. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో పాల్గొన్న వ్యక్తులు మెడికల్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు కాదు, బయట వాళ్ళని ముందు అనుకున్న యాక్చువల్లీ రిపోర్ట్ ప్రకారం చెప్పాలంటే. కానీ తర్వాత జరిగేది ఏంటంటే కాస్త మెడికల్ నాలెడ్జ్, ఏ బోన్స్ ఎక్కడ ఉంటాయి, ఏ కార్డ్స్ ఎక్కడ ఉంటాయి, బాడీలో కండరాలు ఎక్కడ ఉంటాయి, మజిల్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కాస్త బాగా తెలిసిన వ్యక్తుల్లో ఆమె మీద అటాక్ చేశారు అన్నది అటాప్సీ రిపోర్ట్లో కన్ఫర్మేషన్ జరిగింది. దానికి సంబంధించింది కూడా అక్కడ స్టూడెంట్సే చేశారు. అయితే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆమె రైట్ జా ఉంది, దవడ ఎముకలు అది బెండ్ అయి ఉన్నాయి. జనరల్గా తెలియని వాళ్ళు కొడితే ఏమంటే బ్రేక్ అవుతాయి, గట్టిగా కొడితే ఏమవుతుందంటే బ్రేక్ అవుతాయి. బట్ అక్కడ బ్రేక్ జరగల. ఏం జరిగింది, అవి కాస్త షేప్ అవుట్ అయినాయి. ఆ షేప్ అవుట్ అవ్వడం అంటే బాడీలో ఏ నర్వ్ని పట్టుకుంటే అవి షేప్ అవుట్ అవుతుంది, తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు. అట్లాంటివన్నీ కూడా డాక్టర్స్కే తెలుసు కదండి, ఫిజియోథెరపీ చేసేటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది. ఆ రైట్ జా ఉంటుంది, దవడ ఎముకలు. సో మెడికల్ స్టూడెంట్స్ అంటే మెడికల్ టెర్మినాలజీ తెలిసిన వాళ్ళు, మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే ఏ యొక్క బోర్ని, ఏ యొక్క నర్వ్ని పట్టుకుంటే అవి డిస్మెంటల్ జరుగుతుంది. అది అక్కడ జరిగింది, రైట్ జా వైపు డిస్ప్లేస్ అయింది. సో ఇట్లాంటివన్నీ కూడా ఎలా తెలుస్తాయి అంటే కాస్త మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. సో ముందు అవుట్ సైడ్ పర్సన్స్ అనుకున్నారు, కానీ ఇక్కడ జరిగింది అది. మరొకటి ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫస్ట్ ఓన్లీ సస్పెక్ట్ చేసింది ఓన్లీ సంజయ్ రాయ్ అనే వ్యక్తి, సింగిల్ పర్సన్ అనుకున్నారు. అది మరలా మన ఇందాక కూడా చెప్పానంటే అది ఒకరు కాదు, అదర్ దెన్ గ్యాంగ్ రేప్, అదర్ దెన్ 1 పర్సన్ అక్కడ పార్టిసిపేట్ చేశారండి. అంటే అటాప్సీ రిపోర్ట్ అన్నది ఇట్స్ వెరీ కీలకం అన్నమాట ఒక ఇంపార్టెంట్లో. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటవుతుంది, ఈరోజు మనకు ఒక 1 అవర్ బ్యాక్ అందిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఈమె డెడ్ బాడీ ఏదైతే ఈ విక్టిమ్ జరిగిన డెడ్ బాడీని ఇమ్మీడియట్గా దాన్ని క్రిమేషన్ చేస్తున్నారు. క్రిమేషన్ చేయడం అంత తొందర ఏంటని వీళ్ళ పేరెంట్స్ కూడా అబ్జెక్ట్ చేశారు. ఆల్రెడీ అక్కడ లైన్లో ఒక 3-4 ఉంటుండగా అంత అర్జెన్సీగా వాటన్నింటినీ స్టాప్ చేసి వీటి ఎందుకు చేశారు అన్నది వీళ్ళ పేరెంట్స్ కూడా క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. అది రియల్గా క్వశ్చన్ చేయాల్సిందే, అంత హడావుడు అవసరం లేదు. ఎందుకంటే సిబిఐ నుంచి ఫైనల్ ఓకే, ఇంకా మనం ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సింది ఏమీ లేదు అని
సిబిఐ రిపోర్ట్ నుంచి ఎవరైతే హైర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ వస్తే కానీ, అథెంటికేషన్ లెటర్ వస్తే కానీ అప్పటి వరకు క్రిమేషన్ చేయకూడదు. కానీ ఈ విషయంలో మమతా బెనర్జీ తీసుకున్నటువంటి తొందరపాటు చర్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటికీ హైకోర్టులో ఉంది, మమతా బెనర్జీ కానీ టీఎంసీ లీడర్స్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇప్పటికైనా అలర్ట్ అయితే మంచిది. సో ఇది రెండు కారణాలు, ఒకటి రాజకీయ కారణాలు, ఒకటి టెక్నికల్ పారామీటర్స్. సో సిబిఐ ఇంట్రాగేషన్స్ ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ ఇంట్రాగేషన్ ఏం జరుగుతుంది అంటే రెండు రకాలుగా జరుగుతుంది. సాక్ష్యాలను మనం అనుకున్నాం, ఇంకొకటి అనుమానితుల్ని సస్పెక్ట్ చేయడం. ఈ సాక్ష్యాధారంగా ఇప్పుడు ఏం చేశారంటే సాక్ష్యాలు అనేది సేకరించారు. ఇవి ఒక బ్లూటూత్ ఆధారంగా సంజయ్ రాయ్ని తీసుకున్నారు. సాక్షులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ముందు రోజు ఈమె ఎవరెవరిని కలిసింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాగరాజ్ గారు, ముందు రోజు సాయంత్రం 4 to 5 o'clock ఇన్ బిట్వీన్ సందీప్ ఘోష్ ఛాంబర్కి ఈమె వెళ్ళి మాట్లాడి వచ్చినట్టుగా కొంతమంది సాక్షులు చెప్తున్నారు మీడియాలో. అది ఎంతవరకు ఉంది సిబిఐ ఇంటరాగేషన్లో కన్ఫర్మేషన్ జరుగుతుంది. సెక్షన్ 123 ప్రకారం సిబిఐలో వాళ్ళకి హక్కు ఉందన్నమాట. అంటే డైరెక్ట్గా ఎవరినైనా వాళ్ళని పిలిపించుకుని వాళ్ళు ఇంటరాగేట్ చేసే రైట్ ఉంటుంది. సాక్షులను కానీ సస్పెక్ట్ చేసే వాళ్ళని కూడా. సాక్షులు ఈ రెండు కూడా నివేదికలు డిఫరెంట్గా నమోదు చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ 4:30, 5 o'clock ఆ సమయంలో 4 మెడికల్ స్టూడెంట్స్ని ఇంటరాగేషన్ తీసుకెళ్లారు. అయితే ఆ ఇంటరాగేషన్ తీసుకెళ్ళింది అది ఎవిడెన్స్గా తీసుకెళ్లారా లేదా సస్పెక్ట్గా తీసుకెళ్లారన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా రిపోర్ట్స్ రేపు వస్తాయి దీనికి సంబంధించింది. ఇక్కడ సిబిఐ వాళ్ళు చేసే ఇంటరాగేషన్ డిఫరెంట్గా ఉంటుంది నాగరాజ్ గారు. ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళు ఒక క్వశ్చనర్ తయారు చేస్తారండి బిఫోరే. ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ మీద ఒక 3 members అంటే హైయర్ సుపీరియర్ పవర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్వశ్చనర్ ఫామ్ తయారు చేస్తారు. అంటే ఈ విషయంలో ఏం చేశారంటే 32 questions తయారు చేశారు వీళ్ళు. ఈ 32 questionsని కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరిని ఛాంబర్లో పిలిచి డిఫరెంట్గా అడుగుతారు. ఏ టైంకి వచ్చారు, మీరు మార్నింగ్ అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా మార్నింగ్ ఈ టైంలో మీరు ఇక్కడ ఎందుకున్నారు అని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా వాళ్ళని 32 questions వేస్తారు. వాళ్ళని ఏం కొట్టరు తిట్టరండి. వాళ్ళని 32 questions క్వశ్చన్ చేస్తారు. ఈరోజు మనకు తెలిసిన న్యూస్ ప్రకారం 32 questions రైజ్ చేశారు వాళ్ళు. ఆ 32 questionsని అడుగుతారనమాట. ఒక్కొక్కరిని ఇండివిజువల్గా అడుగుతారు, తర్వాత 4 గ్రూప్లో పెట్టి అడుగుతారు. వీళ్ళు ఎక్కడైనా తేడా కనిపిస్తుంటే అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడన్నీ కూడా వాళ్ళు బాడీ లాంగ్వేజ్లో హెడ్ టు టో వరకు మొత్తం చూస్తారు. బాడీలో ఏవైనా నెర్స్ కానీ మూమెంట్ అని ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు దేనికి వాళ్ళు నెర్స్ ఫీల్ అవుతున్నారు, దేనికి ఏ రకంగా రియాక్ట్ అవుతారు, దీన్ని లై డిటెక్టర్ టెస్ట్ అంటారని. అక్కడ ఒక కెమెరా చూస్తుంటుంది, ఒకటి ఉంటుంది. ఆ లై డిటెక్టర్ టెస్ట్ ఎలా ఉంటుందంటే దట్ ఇస్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ద సిగ్నల్స్ అనమాట. అంటే మనం మాట్లాడుతునేటప్పుడు మన హార్ట్ బీట్ ఎలా ఉంది, మన పల్స్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు అక్కడ కంపేర్ చేస్తారు. ఈ లై డిటెక్టర్ టెస్ట్ కూడా వీళ్ళ 4 మీద చేస్తున్నారు. వీళ్ళతో పాటు సంజయ్ రాయ్ మీద కూడా చేశారు. ఎందుకంటే తను ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ వేరు, ఇంట్రాగేషన్ వేరు. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు ఇంట్రాగేషన్లోకి వచ్చింది. సిబిఐ సెకండ్ స్టేజ్లోకి వచ్చారు. ఇంట్రాగేషన్ స్టేజ్లో సంజయ్ రాయ్ చెప్పినటువంటి ఏదైతే కథనాలు ఉన్నాయో అతను ఫస్ట్ చెప్పినటువంటిది సెకండ్ డే చెప్పిన దానికి, థర్డ్ డే చెప్పిన దానికి 2 రకాల తేడా ఉంటుంది. ఇక్కడ సిబిఐ కీలకంగా చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఏంటంటే విత్ ఇన్ 3 days టైం ఇచ్చారు. అంటే సిచ్యువేషన్ జరిగిన టైం నుంచి 3 daysలోగా ఇంట్రాగేషన్ కంప్లీట్ చేయాలి. లేకపోతే అక్కడ ఎవరైతే సస్పెక్ట్ చేయబడ్డాడో ఇతను కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్న రైట్ ఉంది. అంటే నాకు ఇంట్రాగేషన్ ఇంత చాలా ఎక్కువైపోయింది, నాకు జ్యుడిషియల్ కస్టడీలో తీసుకోమని చెప్పి అడిగే రైట్ ఉంటుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ, ఇది ఒక కీ పాయింట్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ 13th తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 18th వచ్చేస్తున్నా తెలిసి 4-5 days అవుతుంది. బట్ హైకోర్టు స్టడీగా ఉంది. ఇప్పుడు ఏ మినిట్ అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీలోకి వెళ్ళింది అనుకోండి, సాక్ష్యాలు తారుమారే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంటి, అక్కడ ఒక అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దాని ముందు జరగాలి సిబిఐ వాళ్ళు. అంటే సిబిఐ వాళ్ళు వాళ్ళకు కొంత ఆ పవర్స్ తగ్గవు. ఐ మీన్ వాళ్ళ వే ఆఫ్ ట్రీట్ చేసే విధానంలో కొంత వేవ్ లెంత్ తగ్గుతుందండి. సో నా ఉద్దేశం ఏంటంటే ఎంత ఎర్లీగా వీళ్ళు కంప్లీట్ చేసుకుంటే సిబిఐ డిపార్ట్మెంట్ అంటే అవన్నీ తెలిసి అనుకున్నటువంటి వాళ్ళు జ్యుడిషియల్లోకి వెళ్లకుండా, జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్లకుండా ఈవెన్ ద సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇటువంటి కేసుల్లో బాధితులకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా డ్రాగన్ అవుతుంది. అంటే పబ్లిక్కే ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది సార్, సిబిఐ అయితే ఇంకా డీటెయిల్డ్ వచ్చేసి ఉంటుంది. అంటే మేము కొద్దిగా లీగల్గా ఉన్నాం కాబట్టి దాని గురించి కొంత అవగాహన ఉంటుంది, చెప్పగలుగుతాం. పబ్లిక్లో ఇంత ఉండదు నాగరాజ్ గారు. యాక్చువల్గా వీళ్ళకి తెలియదు ఏదో సిబిఐ ఇంట్రాగేషన్ చేసేసి అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1862 ప్రకారం ఏం చేస్తుందంటే ఒక అపరాధి మాత్రం బయట ఉన్నా పర్వాలేదు, నిరపరాధి మాత్రం లోపల ఉండే అవకాశం ఉండకూడదు. ఇది మనకి చట్టాలు నేర్పిస్తుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి. బట్ ఈ కేసు ఏదే జరుగుతుందో ప్రతి గంటకి వస్తున్నట్టు రిపోర్ట్స్ మాత్రం బాధితురాలకి న్యాయం జరగాలి. ముఖ్యంగా మమతా బెనర్జీ మనం ప్రతి ఎపిసోడ్ చెప్తున్నాం, ఇప్పటికైనా రిజైన్ చేసేసి వైద్యారోగ్య శాఖ మంత్రిగా తన ముఖ్యమంత్రి రాజీనామా చేసి పబ్లిక్ ముందు, ప్రజల ముందు తన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్రపతి పాలన అయితే కోరుకుంటున్నారు సార్ అక్కడ. అలా ఎగ్జాక్ట్లీ రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా.
అక్కడ అలానే ఒకటి ఉంది. ఏంటంటే ఇదే ఎందుకంటే ఆ ఇదే తండ్రి ఆవేదన సిచ్యువేషన్ కూడా ఆ విధంగానే ఉంది. అవునండి. ఇదే సిచ్యువేషన్ మీకు యూపీలో జరిగితే యోగి ఆదిత్యనాథ్ గారు ఇదే సీన్లో ఉన్నట్లయితే సిచ్యువేషన్ ఇంకో రకంగా ఉండేది నాగరాజు గారు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు, ఇది మాకు యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం గాని మా రాష్ట్రం ఉన్నట్లయితే సిచ్యువేషన్ వేరే విధంగా ఉండేది. అండ్ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉన్నా కూడా ఈ పాటికి ఒక డెసిషన్ ఎందుకండి ఇదే వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ సంఘటన జరిగినప్పుడు ఇదే పక్కనే ఇప్పటివరకు ఆ బాధితులకు ఏం న్యాయం జరిగిందని ఇప్పటికే క్వశ్చన్ మార్క్, ఇప్పటికే న్యాయం జరగల. ఇదే మమతా బెనర్జీ గవర్నమెంట్ జస్ట్ ఒక 5-6 months బ్యాక్ జరిగింది సందేశ్ ఖాళీ దుర్ఘటన. ఇది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అక్కడ కూడా అత్యాచార బాధితులే సందేశ్ ఖాళీ. అదే సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఎంత తొందరగా వీలైతే సిబిఐ ఇంట్రాగేషన్ కంప్లీట్ చేసుకొని నివేదికలు తయారు చేసుకొని కోర్టు ముందు హాజరుపరిస్తే బాధితులకి న్యాయం జరుగుతుంది, పేరెంట్స్కి కూడా న్యాయం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే ముక్త కంఠంతో అందరం ఖండిస్తున్నారు. కానీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాగరాజ్ గారు, జస్ట్ ఒక 1 hour బ్యాక్ నేను వస్తూ చూశాను న్యూస్ని. మన రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా కాలేజ్ స్టూడెంట్స్కి 120 కోట్లతోటి హాస్టల్ భవనాలకి కోసం ఇప్పుడే అమౌంట్ శాంక్షన్ చేసింది. మెడికల్ స్టూడెంట్స్కి కొత్త హాస్టల్ భవన్ జస్ట్ ఇప్పుడే శాంక్షన్ చేశారు ఒక 1 hour బ్యాక్. సార్, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రానిటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. దామోదర్ రాజనరసింహ మన ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన జస్ట్ ఇప్పుడే 1 hour బ్యాక్ రిలీజ్ చేశారు. బహుశా ఈ వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ పుణ్యాన్యము, ఎందుకంటే ఉస్మానియా కాలేజ్ అంటేనే చాలా వరకు డ్యామేజ్ అనేటువంటిది. మొత్తానికి ఏదైతేనేమి సోషల్ మీడియా అయితేనేమి ఈ ప్లాట్ఫామ్స్ వల్ల ఈరోజు మన తెలంగాణ విద్యార్థులకు కూడా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి 121 కోట్లతోటి రేపు 24వ తారీఖు నాడు శంకుస్థాపన కోసం ఆయన ఇప్పుడే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వెరీ గుడ్ సార్. అండ్ ఎవరైనా సరే అండి ఇలా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కాలేజెస్లో ఏదైనా జరుగుతూ ఉంటే డెఫినెట్గా మీరు సుమన్ టీవీని అప్రోచ్ అవ్వచ్చు. కింద కామెంట్ బాక్స్లో అయినా సరే మీ కాలేజ్లో జరిగేటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించిందైనా సరే మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేదు అని అంటే డెఫినెట్గా మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే సుమన్ టీవీకి సంబంధించినటువంటి అఫీషియల్ మీరు ట్విట్టర్ త్రూ చెప్పొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ త్రూ చెప్పొచ్చు. లేదు అని అంటే మీకు డైరెక్ట్ సుమన్ టీవీ మీతో పాటే ఉంది, ఎలా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఏదైనా న్యాయం జరగాలని మాత్రం త్వరగా జరగాలని మాత్రం కోరుకుందాము. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం మన సైడ్ నుంచి అయితే అందిస్తూ ఉందాము ఏం జరిగింది అనేటువంటిది. తప్పనిసరిగా నాగరాజు గారు.